వీక్షకులందరికీ నమస్కారం. మా అంతరంగాలు కార్యక్రమంలోని మొదటి అధ్యాయాన్ని ఆశాంతము వీక్షించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు సదా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నమస్కారం అజయ్. నమస్కారం కళ్యాణ్. మా అంతరంగాలు కార్యక్రమంలో రెండవ అధ్యాయం గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆలోచనొచ్చింది. హుహు. ఆహ్, గత నెలలో ఇంచుమించు ఒక నెల రోజుల క్రితం ఒక సినిమా 'పెద్ది' అనే ఒక సినిమా చూడడం జరిగింది. అది కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి పేరేం కాదు. సినిమా ఏం కాదు. కానీ ఆ సినిమా గురించి నేను అనుభవించినటువంటి నా అనుభూతుల్ని కావచ్చు, దాంట్లో నుంచి నేర్చుకోవాల్సిన విషయాలను గురించి కావచ్చు, ఆ సినిమాకి సంబంధించిన విశేషాలను గురించి కావచ్చు, ఓసారి మా అంతరంగాల్లో నా అంతరంగంలోని ఆ విషయాల్ని గనక పంచుకుంటే, మనిద్దరం గనక దాని గురించి కాసేపు చర్చించుకుంటే చాలా చక్కగా ఉంటుంది అనేది నాకనిపించింది. నువ్వు ఆ సినిమా చూసావని నాకు తెలుసు. నీ అభిప్రాయం ఏంటి? ఆ సినిమా ఎలా అనిపించింది నీకు? నాకు మొదటిగా అయితే థియేటర్‌లో కూర్చున్నంత సేపు నాకు 'పెద్దియే' కనిపించారు. మొత్తం మీద ఆ 'పెద్ది' అనే ప్రపంచానికి లోకైతే నేలిపోయారు. నా జీవితంలో ఏం జరుగుతుంది? ఎలాంటి అసలు ఎక్కడ గూడా ఒక క్షణం గూడా నాకు ఆ ఆలోచనలేం రాలేదు. ఓవరాల్‌గా నాకైతే చాలా బా అనిపించింది మూవీ. మరి నీకు కళ్యాణ్ నీకెలా అనిపించింది? నాకు అంతే అజయ్. ఒక ముందు నుంచే సినిమాకు వెళ్ళాలనే ఉద్దేశ్యం నాకుండింది. ఖచ్చితంగా ఎదురు చూశాను. కానీ సినిమాకు వెళ్ళిన తర్వాత ఆహ్, పూర్తిగా ఆ ప్రపంచంలో లీనమైపోవడం, అక్కడ ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉండేటువంటి సినిమా కాబట్టి ఆ విజయనగరం జిల్లాలోనే నిజంగానే ఉన్నావేమో అన్న అనుభూతి అయితే కలిగింది. చుట్టూ ఉన్న పాత్రలు, ఆ భాషలో, ఆ మాండలికంలో మాట్లాడుతూ ఉండటం, ఆ ప్రాంతీయత ఉట్టిపడేలాగా సెట్ వర్క్ కావచ్చు, ఇదంతా కూడా చాలా బాగా చేయటము, ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగా చేయటం కానీ, డైలాగులు కూడా ఆ నేపథ్యంలో వచ్చేటువంటి మాటలు అవన్నీ కూడా ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఆ భాష మాండలికం వినియోగించి చేయడం వల్ల ఆహ్, పైగా కథ కూడా లేయర్లుగా ఒక్కొక్క పొర విడిపోతూ అలా అలా వెళ్ళిపోవటము. తద్వారా ఏంటంటే సినిమా పూర్తి స్థాయిలో ఒక సినిమా ఆహా! చాలా మంచి సినిమా చూసాము అన్న ఒక అనుభూతి అయితే కలిగింది. చాలా రోజుల నుంచి ఇటువంటి సినిమాలనైతే ఖచ్చితంగా మిస్ అవుతున్నామనే చెప్పాలి. ఎందుకంటే ఒక భారీ బడ్జెట్ సినిమాలొచ్చాయి. అలాగే ఒక కొత్త కొత్త వీఎఫ్ఎక్స్‌తో ఆహ్, ఒక వరల్డ్ బిల్డింగ్ అనేది చూసాం మనం. దాని మధ్యలో ఒక కమర్షియల్ సినిమా అనేది కొత్తేం కాదు మనకి. ఫార్ములా సినిమాలు తెలుగులో ఏం కొత్తేం కాదు. అటువంటి ఫార్ములా సినిమా కాకుండా ఒక మంచి కథ దాన్ని ఒక కమర్షియల్ మీటర్‌లో ఒక మంచి ఆహ్, ఆహ్, కథనంతో చెప్పడం అనేది ఈ మధ్య కాలంలో కాస్త అరుదనే చెప్పాలి. ఆ రకంగా ఈ సినిమా నాకు చాలా మంచి అనుభూతిని పంచింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. స్టోరీలోకి డీప్‌గా ఎళ్ళే ముందు ఆహ్, ఎందుకంటే నువ్వు చెప్పినట్టు లేయర్స్‌గా స్టోరీని డైరెక్టర్ చాలా బాగా ఓపెన్ అప్ చేసుకుంటూ వచ్చారని చెప్పన్నావు. సో, దానిలోకెళ్ళే ముందు మనం ఒకసారి మూవీకి పనిచేసిన వాళ్ళెవరు? వాళ్ళ గురించి క్లుప్తంగా మాట్లాడుకొని ఇక స్టోరీలోకెళ్ళిపోదాం. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా గొప్పగా చెప్పాల్సిందేం లేదు. ఆయన ఆల్రెడీ ప్రూవెన్ మ్యూజిక్ డైరెక్టరే. నీకు ముఖ్యంగా ఈ సినిమాలో అంటే ఇప్పుడు మనం చూస్తున్న చాలా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో బాగా అనిపించిందేంటి? మ్యూజిక్ పరంగా. మ్యూజిక్ విషయానికొస్తే ఈ సినిమా సంగీతం ఆహ్, ఇప్పటి రోజుల్లో ఎక్కువగా సంగీత అంటే పాటలు, ఇంకొకటి నేపథ్య సంగీతం. నేపథ్య సంగీతం అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంటుంటాం. ప్రీ రికార్డింగ్. సో, ఈ రెండిటిని వేరుగా చూడటం అనేది చాలా మామూలయిపోయింది ఈ రోజుల్లో. ఈ రోజుల్లో సినిమా అంటే కేవలం పాటలు బావున్నాయి అంటే సరిపోదు. నేపథ్య సంగీతం కూడా చాలా బావుండాలి. అప్పుడే ఆ సినిమాకి రావాల్సినటువంటి గుర్తింపొస్తుంది. రావాల్సినటువంటి ఆదరణ అనేది లభిస్తుంది. ఈ సినిమా విషయానికొస్తే మొదట విడుదలైనటువంటి 'చికిరి చికిరి' పాట గావచ్చు, ఆ తర్వాత 'రై రై రారా' అనే పాట కావచ్చు. అవి ఇన్‌స్టంట్ హిట్స్. వెంటనే విడుదలైన వెంటనే మంచి హిట్ అయ్యాయి. రకరకాల కారణాలుండొచ్చు. అవి పాట చాలా అత్యద్భుతంగా ఉంది కాబట్టి హిట్ అయ్యాయంటే అయ్యుండొచ్చు, అయ్యుండకపోవచ్చు కూడా. కానీ రకరకాల కారణాల చేత అంటే ఒక దాంట్లో 'రై రై రారాలో'
పాట అంత గొప్పగా రిసీవ్ అవ్వకపోయినా జనాలకి అందులో ఉన్నటువంటి స్టెప్స్ వల్ల కావచ్చు, ఆ హుషారు వల్ల కావచ్చు, చాలా బాగా ఎక్కేసింది. మొదట్లోనే చాలా మంచి వ్యూస్ కూడా ఆ పాటకొచ్చాయి. 'చికిరి చికిరి' పాట కొంచెం ఏఆర్ రెహమాన్ గారికి తగ్గట్టుగా అనిపించదు గానీ, కొంచెం ఫాస్ట్ పేస్డ్‌గా ఉన్నటువంటి మెలోడీ సాంగ్ అయినా కూడా, అందులో ఒక దగ్గరకి ఒక ఆహ్, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సమయం వచ్చేటప్పటికి ఆహ్, ఖచ్చితంగా ఒక మంచి మెలోడీని వింటున్నాం అనేటువంటి ఆహ్, అనుభూతి అయితే కలుగుతుంది. ముఖ్యంగా అది థియేటర్‌లో మంచి ఆడియో సిస్టమ్‌లో డాల్బీ ఆడియోలో వింటున్నప్పుడు చాలా మంచి అనుభూతి అయితే అది ఇచ్చిందని చెప్పి తీరాలి. ఆ తరువాత బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ లాగా మాంటేజ్ సాంగ్ అనొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ లాగా వచ్చినటువంటి 'మస్సా మస్సా' కావచ్చు. తర్వాత ఇంకా నాకు చాలా బాగా అనిపించిన పాటేంటంటే, చివర్లో ఒక పాటొస్తుంది. నాకు పాట ఇప్పుడు అంత గుర్తులేదు పల్లవి ఏంటనేది. కానీ సినిమా చూసేటప్పుడు ఆ ఢిల్లీ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఆ ఢిల్లీలో ఆయన వెళ్ళి మంత్రి గారి కోసం చూడటం కానీ, ఆహ్, ఆ సందర్భంగా వచ్చేటువంటి ఒక నేపథ్యం గీతం ఏదైతే ఉందో, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి శరత్ సంతోష్ పాడారనుకుంటాను. సబ్జెక్ట్ టు కరెక్షన్. సో, ఆయన పాడిన ఆ పాట కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ నేపథ్య సంగీతం విషయానికొస్తే అత్యద్భుతంగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రకరకాల బీట్లు కొట్టి ఎలివేషన్‌లు ఎక్కువైపోయి చెవులు అదిరిపోయేటువంటి సంగీతం విని నేపథ్య సంగీతంలో ఈ సినిమాకొచ్చేటప్పటికి కరెక్ట్ మీటర్‌లో ఏ మాత్రం ఉంటే ఎలివేషన్ దక్కుతుంది. ఎలివేషన్ పడాలి ఖచ్చితంగా సీన్‌కి. ఎందుకంటే నేను నేపథ్య సంగీతాన్ని లేకపోతే మాస్ సీన్‌లని, ఎలివేషన్‌ని బాగా ఇష్టపడే వ్యక్తిని. చాలా మందున్నారు. నువ్వు కూడా అలా ఇష్టపడే వ్యక్తివే. కానీ అది మరీ ఇంకా ఎలివేషన్ ఉండాలి కదా అన్నట్టు, లేకపోతే మాస్ సీన్‌లు ఎక్కువుండాలి కదా అన్నట్టు ఇంకా పెంచుకుంటూ వాల్యూమ్ పెంచుకుంటూ వెళ్ళిపోయి, రకరకాల శబ్దాలు ఢమ్ 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 అని కొట్టుకుంటూ వెళ్ళిపోయి, అది బహుశా అన్నిటికి సరైంది కాదేమో! ఈ చిత్రానికి వచ్చినప్పుడైతే, ఇందులో నేపథ్య సంగీతంలో మరీ భీకరంగా, బీభత్సంగా ఉండేటువంటి సంగీతం గాకుండా, చాలా చక్కగా ఆ సీన్‌కి ఎంత కావాలో అంత సౌండొచ్చేలాగా ఆహ్, సౌండ్ ఇంజినీరింగ్ గూడా చాలా బాగా చేశారు. నాకు థియేటర్‌లో చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు కూడా చాలా మంచి అనుభూతినిచ్చిందనమాట. కాబట్టి దీనికి మాత్రం ఈ నేపథ్య సంగీతానికి పూర్తి మార్కులివ్వాలి ఏఆర్ రెహమాన్ గారికి. చాలా బాగా చేశారు. పాటల విషయంలో బహుశా ఆయన స్థాయిలో మనం ఏదో ఊహించుకున్నంత బహుశా అటు ఇటుగా ఉండొచ్చు. కొందరికి బాగా నచ్చుండొచ్చు. కొందరికి పర్లేదు అనిపించుండొచ్చు గానీ, నేపథ్య సంగీతంలో ఎవరు వంకలు పెట్టలేని విధంగా అయితే ఉందని నేను చెప్పగలను. నా విషయానికొస్తే నాకు బాగా నచ్చిన పాటైతే 'రై రై రారా'. అంటే మ్యూజిక్ అదంతా పక్కకు పెట్టేస్తే ఆ లిరిక్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అంటే ఒక మంచి ఉత్తేజాన్ని కలిగించే పాట. ప్రశాంతంగా కూర్చొని లిరిక్స్ వరకు వింటే మాత్రం నా చాలా బాగా అనిపించింది ఆ పాట. ఈ విషయంలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అనంత్ శ్రీరామ్ గారి గురించి. ఆహ్, చాలా 'రై రై రారా' వరకైతే ఆ లిరిక్స్ కానీ, ఆహ్, మూవీలో ఆ పాట వచ్చే మూమెంట్ గాని చాలా బాగా యాప్ట్ అనిపించింది. 'పెద్ది' ఏం అన్‌ఫోల్డ్ అవుతుంది ఇంకా మూవీలో అనేది ఒక చిన్న టీజర్ లాగా ఆల్రెడీ ఆ సాంగ్‌లో పెట్టారనిపించింది. అంటే అప్పటికి 'పెద్దికి' నేనేదో అది చేస్తా, ఇది చేస్తా అనే ఫీలింగ్ లేకపోయి ఉండొచ్చు. బట్ దెన్ ఆహ్, జరగబోయేది, రాబోయే దాని గురించి ఏదో చిన్నగా ఆల్రెడీ దాంట్లో హింట్ ఇచ్చేసాడు. అంటే యాస్ ఎ 'పెద్ది' క్యారెక్టర్ అని అనిపించింది. అలానే సో, ఆ పాటలోంచి మనం గూడా చాలా నేర్చుకోవచ్చు అన్నది నా అభిప్రాయం. అవును అజయ్. సరిగ్గా చెప్పావు. అందులో మరీ ముఖ్యంగా నీ నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పీకావని నిన్నటిలాగే రేపున్నదంటే ఈరోజే పొడిచావని అన్న వాక్యాలు, ఆ పంక్తులైతే ఇంకా చాలా బావుంటాయి. సరిగ్గా ఆహ్, పాత్ర వ్యక్తిత్వం కూడా అదే గదా! మనం ఆలోచిస్తే 'పెద్ది' చేసే పనులన్నీ గూడా ఆ సినిమాలో మళ్ళీ పుడతామా ఏటి? అంటాడు. హ్మ్. అంటే మళ్ళీ పుట్టేదేం లేదు. ఏది చేసినా ఈ రోజే జేసేయాలి. ఈ ఈ జీవితంలో, ఈ జన్మలోనే జేసేయాలి బాబు అని. చాలా మంచి అంటే కథను బాగా అర్థం చేసుకొని, ఆ పాత్రని బాగా అర్థం చేసుకొని రాస్తే తప్ప ఇలాంటి సాహిత్యం అనేది రాదు. చాలా చాలా బాగా చేశారు అనంత్ శ్రీరామ్ గారు.
ఈ సినిమాకి సంబంధించిన సాహిత్యము ఇక ఆ తర్వాత సినిమాకి సంబంధించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ప్రొడ్యూసర్ గురించి. వెంకట సతీష్ కిలారు గారు. నాకు తెలిసినంత వరకు ఆయనది తెలుగులో ఇది ఫస్ట్ మూవీ. బట్ దెన్ నాకు ఆయన ఎక్కడ డబ్బు గురించి కాంప్రమైజ్ అయ్యి క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యారు అని అనిపించలేదు. విజువల్స్ కానీ అంటే ఎక్కడ డబ్బుకి వెనకాడకుండా క్వాలిటీకి ముఖ్యంగా ప్రిఫరెన్స్ ఇచ్చి చేశారని అనిపించింది. అందుకనే ఆ విజువల్స్ అంత గొప్పగా వచ్చాయనేది నా అభిప్రాయం. అవును అజయ్. నువ్వు అన్నట్టుగా విజువల్స్ చాలా బాగా వచ్చాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దాంతో పాటు విజువల్స్ అసలు టేకింగ్ గాని, విజువల్స్ కానీ చాలా చక్కగా కుదిరాయి. ప్రతి సీన్‌ని ఎలివేట్ చేసింది అనైతే నాకు అనిపించింది. రత్నవేలు గారి గురించి మాట్లాడుకోవాలి. డీఓపీ సినిమాకి కెమెరామెన్‌గా పనిచేసినటువంటి రత్నవేలు గారు. ఇంతకుముందు చాలా గొప్ప సినిమాలకు పనిచేశారాయన. 'ఆర్య' కావచ్చు, తర్వాత 'వన్ నేనొక్కడినే' కావచ్చు, ఆ తర్వాత ఆహ్, 'రంగస్థలం' కావచ్చు, ఆహ్, 'దేవర' కావచ్చు, అంతకుముందు 'సైరా నరసింహారెడ్డి' కావచ్చు, 'రోబో' కావచ్చు. ఇలాంటి చాలా గొప్ప గొప్ప సినిమాలకు కూడా ఆయన పనిచేసిన చరిత్ర ఉంది కాబట్టి, ఆయన అనుభవాన్నంతా రంగరించి చాలా చక్కగా ఈ సినిమాకి విజువల్స్‌ని తీసుకొచ్చారు. ఆ టోన్ ముందు సెట్ చేసుకున్నటువంటి టోన్ కూడా చాలా బావుండింది. ఆహ్, చూస్తుంటే అంటే ఉత్తరాంధ్ర నేపథ్యంలో అలాగే 1990లో ఆ నేపథ్యంలో సాగేటువంటి సినిమా కాబట్టి ఎలాంటి విజువల్స్ తీసుకొస్తారు కేవలం ఏదో రంగులు రంగులుగా తీసుకొచ్చి మంచి పువ్వులు, మంచి బ్యాక్‌గ్రౌండ్స్ చూపెట్టేసి ఆ నేచర్ అంతా చాలా బావుంది అని చెప్పేస్తే సరిపోదు ఈ సినిమాకి. ఎందుకంటే ఆహ్, కేవలం నేచర్ బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, పువ్వులు కావచ్చు ఇలాంటి కలర్స్‌ని చూపెట్టేటువంటి సినిమా కాదిది. ఈ కథ పరంగానే అలా ఉంటుంది కాబట్టి కుస్తీని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. క్రికెట్ ఆట ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. దానికి కరెక్ట్‌గా సెట్ అయ్యేటువంటి టోన్‌ని ఆయన తీసుకోవడం జరిగింది ఈ సినిమాకి. అలాగే మనకి 'చికిరి' పాట గావచ్చు. 'చికిరి' పాట చూస్తే ఫ్రేమ్ సెట్టింగ్ కూడా చాలా బావుంటుంది. ఆ తర్వాత 'ఢిల్లీ' ఎపిసోడ్‌కి సంబంధించి ఆయన పాత రీల్ కెమెరా యూజ్ చేయడం కావచ్చు. అలాగే 'కుస్తీ' ఎపిసోడ్స్ షూట్ చేసిన విధానం కావచ్చు. అన్నీ కూడా టాప్ నాచ్‌లో ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. డీఓపీ గారు కెమెరామెన్ పనితనం కూడా. ఆయనకి మనం పేరు పెట్టాల్సిన పనేం లేదు. అవసరమేం లేదు. అయినా ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. ప్రశంసించి తీరాలి. రత్నవేలు గారి ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ విషయానికొస్తే. ఆ తరువాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాకు ఈ విజువల్స్‌తో పాటు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది అజయ్. నీకెలా అనిపించింది ఇది? అవును కళ్యాణ్. నువ్వు చెప్పింది నిజమే. ఆహ్, ముఖ్యంగా నువ్వు ఆల్రెడీ ఇందాక విజువల్స్ గురించి మాట్లాడావు. ఆహ్, రత్నవేలు గారు ఎంత గొప్పగా ఆ విజువల్స్ అన్నిటిని తీశారు అని చెప్పి. ఆయన కెమెరా పనితనాన్ని అంత గొప్పగా చూపించగలిగారంటే దానికి కారణమే ఆహ్, అవినాష్ పల్లా గారు, ఆర్ట్ డైరెక్టర్. సో, ఆ సెట్స్ గాని లిటరల్‌గా 1990s టైమ్స్‌కి తీసుకెళ్ళిపోయారు. విలేజ్ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేయడం. ఆ రా లుక్ అంటే ఆ మూవీలో ఒక అంత పల్లెటూరులో ఉండే యువత ఎలా ఉంటారు? అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఆబ్వియస్‌గా 1990స్‌లో అప్పటి విజువల్స్ తీసుకురావాలంటే ఆ ఇల్లులు గావచ్చు, ఆర్కిటెక్చర్ గావచ్చు, వీటన్నిటిని అలా అంత గొప్పగా సృష్టించగలిగారు గాబట్టి, రత్నవేలు గారికి అది చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. అతని కెమెరా వర్క్‌లో మనం చూడగలిగాం అంత గొప్ప విజువల్స్. ఎక్కడ గూడా అరే! ఇదేంటి కాస్త మిస్ మ్యాచ్ అయింది. ఇది 1990స్‌లా అనిపించట్లేదు. లేదా ఆ స్టోరీ లైన్‌కి తగ్గట్టుగా ఇది కొంచెం మిస్ మ్యాచ్ అయింది. ఆ టైమ్ లైన్‌కి సరిపడే విజువల్ కాదిది అనే ఆలోచన ఎక్కడ గూడా రాలేదు. ఆహ్, ఆ విషయంలో అసలు అవినాష్ గారు ఇట్స్ 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 ఎ గ్రేట్ వర్క్ అనిపించింది. ఖచ్చితంగా అజయ్. అలాగే నాకింకొకటి చెప్పుకోవాలనిపించింది. అంటే దర్శకుడి గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆయన గురించి ఈ చివర్లో అత్యంత ముఖ్యుడు కాబట్టి ఆయన గురించి తర్వాత చెప్పుకుందాం. ఆయనకంటే ముందు ఇంకొకరి గురించి చెప్పుకోవాలి. ఎడిటర్. సో, ఈ సినిమాకి మన ఈవీవి గారు అనేవాళ్ళు కదా! కత్తెరగాడు, కత్తెరేసేవాడు అని. సో, అలాగా ఈ సినిమాకి స్పాన్ ఎక్కువున్న సినిమా. సో,
పెద్ద సినిమా కాబట్టి అలాగే రకరకాల లొకేషన్స్ లో ఉంటుంది, రకరకాల ఆ ఒకటి కుస్తీ ఉంటుంది, ఇంకో దగ్గర క్రికెట్ ఉంటుంది, ఇంకో దగ్గర ఎక్కడో గూడెంలో లేకపోతే కొండ కింద ఊరు ఉంటుంది, తర్వాత కొండ ఎక్కే ఉంటుంది, రకరకాల సీన్లు ఉంటాయి కాబట్టి అందులో ఎక్కడ ఎక్కడ ఎంతవరకు కట్ చేయాలి, ఎంత రేసీగా ఉండాలి, ఆ, అలా అని ముఖ్యమైన సీన్లు మళ్ళీ కత్తిరేసిస్తే కష్టం. అలా కాకుండా 3 గంటల సినిమా, 3 గంటల 9 నిమిషాలు నేను చూసినప్పుడు సినిమా నిడివైతే తర్వాత కొన్ని నిమిషాలు కలిపారన్నారు. ఆ కానీ ఆ అయినా కూడా అంత పెద్ద సినిమా అయినా కూడా ఎక్కడ సాగదీస్తున్నారు అన్నట్టు లేదు. సెకండ్ హాఫ్ లో ఏదో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉండడం వల్ల ఆ సీన్ మొత్తం బాగా ఎమోషన్ మనకి కనెక్ట్ అవ్వాలి కాబట్టి కొంచెం ఆ, అది ఎలా లెంత్ ఎక్కువైంది తప్ప దాన్ని కట్ చేసేది అయితే నాకేం అంతగా అనిపించలేదు. కట్ చేయాలి ఖచ్చితంగా అని ఏమీ అనిపించలేదు. సో ముందు ఫస్ట్ హాఫ్ లో తీసుకోవచ్చు, సెకండ్ హాఫ్ లో కొంత భాగం కావచ్చు, అసలు చాలా రేసీగానే వెళ్ళింది. ఒక సీన్ అయిపోయింది వెంటనే మళ్ళీ తర్వాత ఆ, మొదలైపోవటం ఇలాగా. ఎడిటింగ్ ఎడిట్ వర్క్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నవీన్ నూలి గారు చేశారు. ఆయన ఇంతకుముందు చాలా మంచి బ్లాక్ బస్టర్స్ చాలా వాటికే పనిచేశారు. ఆ నాకు గుర్తున్నంత వరకు రంగస్థలానికి కూడా ఆయనే పనిచేసినట్టున్నారు. అలాంటి ఒక మంచి ఎడిటర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకు ఉన్నారు, నవీన్ నూలి గారు. ఒకప్పుడు మనం కోటగిరి వెంకటేశ్వరరావు గారు వీళ్ళ గురించి చెప్పుకునే వాళ్ళం, మార్తాండ్ వెంకటేష్ గారు ఇలాగా. ఇప్పుడు ఈ తరంలో నవీన్ నూలి గారు ఆఫ్ ద లెజెండ్స్ అనే చెప్పుకోవాలి. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ ఇట్. ఇక మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ దగ్గరకు వచ్చేద్దాం, డైరెక్టర్ గారి దగ్గరికి. బుచ్చిబాబు సానా. ఆయన మనందరికీ ఉప్పెన మూవీ తోటి ఆల్రెడీ తెలుసు. చిన్న బడ్జెట్ మూవీ అయినా కానీ ఎంత గొప్ప సక్సెస్ ని చూసిందో మనం అందరం చూసాం. కానీ అదొక్క మూవీ అంటే ఆబ్వియస్ గా చాలా చిన్న హీరో కాబట్టి డైరెక్టర్ మీద అంత బరువు బాధ్యతలు ఉండవు. బరువు బాధ్యతలు ఇన్ ద సెన్స్ ద లెగసీ ఆర్ ద హిస్టరీ దే క్యారీ, ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళకుండే మార్కెట్ కావచ్చు, ఇదంతా ఫస్ట్ మూవీలో ఆయన ఆయన చూస్ చేసుకున్న స్టోరీ కానీ, అందులో యాక్ట్ చేసిన మనుషులు కానీ, సో వాళ్ళకి అంత ఫ్యాన్ బేస్ కానీ అదంతా అంతేం లేదు. కానీ సెకండ్ మూవీకి రామ్ చరణ్ లాంటి అంత పెద్ద స్టార్, ఆబ్వియస్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో అతనితోటి మూవీ తీయడం అంటే స్టోరీ ఎంత గొప్పగున్నా రామ్ చరణ్‌ని ఎంతో కొంత తగ్గించి చూపిస్తే ఒప్పుకోలేరు. అంటే ఏది పడితే అది అంత అంత ఈజీగా తీయ తీయలేని పరిస్థితి చెప్పాలంటే బుచ్చిబాబు గారికి. అది అడ్వాంటేజో, డిసడ్వాంటేజో అర్థం కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే డైరెక్టర్స్ నచ్చినట్టు క్యారెక్టర్ రాసుకోలేరు. ఇవన్నీ పాయింట్స్‌ని పెట్టుకొని క్యారెక్టర్‌ని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటది. కానీ ఈ మూవీలో ప్రత్యేకంగా అంటే 'ఉప్పెన' గురించి మనం మాట్లాడదాం. బట్ దెన్ ఈ మూవీలో ప్రత్యేకంగా అది బాగా బ్యాలెన్స్ చేశారనిపించింది. ప్లస్ క్యారెక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇయ్యాలో, అంటే 'రామ్ చరణ్' గారికి ఇంపార్టెన్స్ ఇస్తూనే క్యారెక్టర్‌ని ఎంత ఎలివేట్ చేయాలి. ఒక పెద్ది, పెద్దిగా అనిపించాలి. 'రామ్ చరణ్' గారు కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రాసుకున్నది. దానికి 'రామ్ చరణ్' గారు అంతే కష్టపడి చేసింది చాలా గొప్పగా అనిపించింది. అంటే ఎక్కడ కూడా ఫ్యాన్స్‌ని ఇబ్బంది పెట్టకుండా, అలానే అతని క్యారెక్టర్‌ని కూడా కాంప్రమైజ్ చేసుకోకుండా బుచ్చిబాబు గారు, అంటే పెద్ది అనే క్యారెక్టర్‌ని కాంప్రమైజ్ చేయకుండా ఆహ్, చాలా బాగా నావిగేట్ చేశారనిపించింది. అవును అజయ్. ఆ, ఇందులో ముఖ్యంగా ముందుగా మనం ఈ ఉప్పెన సినిమా గురించి నువ్వు ఎలాగో ప్రస్తావించావు కాబట్టి దాని గురించి ఇంకొక 2 మాటలు కలుపుదాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో నాకు ఉప్పెన సినిమా రైటింగ్ కి, రచనకి, దర్శకత్వానికి రావాల్సినంత ఆ, మెచ్చుకోలు రాలేదేమో, అంత ప్రశంస కానీ ఇదంతా రాలేదేమో అని నాకు అనిపిస్తుంది ఆడియన్స్ నుంచి. ఖచ్చితంగా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. చాలా తక్కువ బడ్జెట్ లో తీసినటువంటి సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిందని కూడా ప్రకటించడం జరిగింది. కానీ సినిమా చాలా మంది జనాలు చూశారు, ఆ రకంగా ఆదరణ ఖచ్చితంగా ఉంది. కానీ ఈ ఆ, సినిమాలో కోర్ పాయింట్ ఏదైతే ఉందో, అంటే అంగవైకల్యం కావచ్చు, ఏ వైకల్యం కావచ్చు, ప్రేమను ఆపలేదు, ప్రేమకు ఏది అడ్డు కాదు అని చెప్పాలని అనుకున్నటువంటి ఆయన రాసుకున్నటువంటి కోర్ పాయింట్ ఏదైతే ఉందో, ఆయన చివరి క్షణం సినిమా
చివరి సన్నివేశం వరకు కూడా అదే చెప్పడానికి ప్రయత్నించారు. చివరి సన్నివేశంలో ఇక పూర్తిగా ఇంక మీకేం డౌట్లు అక్కర్లేదు బాబు, ఇదే నేను చెప్పాలనుకున్నది అని కూర్చోబెట్టి చెప్పించారు. వాళ్ళ హీరో, హీరోయిన్ ఇద్దరు కూర్చుంటారు. ఇంకొక శివుడి విగ్రహం వచ్చి కూర్చుంటుంది. తర్వాత ఇద్దరు మనుషులు వచ్చి ఇలా దండం పెట్టుకోవడం గాని, అవన్నీ కూడా ఉంటాయి. ఆ సీన్ లో చాలా చక్కగా చూపించేశారు. ఆ మాటే నేరుగా మాట రూపంలో చెప్పించారు కూడా. ఆయన అనుకున్న పాయింట్. కానీ అది జనంలో ఎందుకో జనం ఏదో వేరేది ఆ ప్రసిద్ధంగా మనకి ఉప్పెన అంటేనే ఆసి అంటారు, అదేదో తీసేయడం అంటారు. వాటి గురించి ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉంటారు ఆ విషయం గురించి. నవ్వులాటగా తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తున్నారు తప్ప అందులో కోర్ పాయింట్ ఆలోచించడం అనేది బహుశా అది ఎందుకనేది నాకైతే తెలియదు. కానీ అంత గొప్ప రచయిత, చాలా మంచి రచయిత ఆయన. ఆయన తీసుకునే పాయింట్ కూడా చాలా వైవిధ్యంగాను, అట్ ద సేమ్ టైం ఒక కమర్షియల్ స్టాండర్డ్ కి ఒక మంచి స్పాన్ ఉన్న సినిమాగా తయారయ్యేటువంటి కథలే ఆయన ఎంచుకుంటున్నారు. మనకి ఈ ఈ రోజుల్లో చూసుకుంటే చాలా సినిమాలు ఒక మంచి ఒక కొత్త కథాంశంతో తయారవుతాయి. ఏదో ఒక మంచి పాయింట్ అనుకుంటారు, ఆ చిన్న పాయింట్ బబుల్ గమ్ అలా లాగుతారు, సాగుతుంది 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 అలా వెళ్ళిపోతుంది. అది ఇంకా ఏదో కొత్త అటెంప్ట్ అనుకుంటాం గానీ, అంత సాగదీత సినిమాలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి. ఆ ఒరవడి ఎక్కువ అవుతుంది. తెలుగులో ఇంతకుముందు కొంచెం సాగదీత సినిమాలు తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఒరవడి ఎక్కువ అవుతుంది. కానీ పాయింట్ మంచిది తీసుకుంటున్నారు కాబట్టి అబ్బా కొత్త రకంగా ఆలోచిస్తున్నారు అన్న ఆలోచనలోకి రావాల్సి వస్తుంది తప్ప, ఇంకా అది ట్రీట్మెంట్ ఇంకా బాగా వర్క్ చేయాలి అని అనిపిస్తుంది కొన్ని సినిమాలు చూసినప్పుడు. కానీ ఈ బుచ్చిబాబు సానా గారి గురించి ఆ, ఆయన రాసినటువంటి కథలు, ఆయన తీసిన 2 సినిమాలు చూసుకుంటే, నేను కథ మంచి పాయింట్ తీసుకుని దాని స్పాన్ దాన్ని బిల్డ్ చేసుకోవడం చాలా బాగా చేస్తున్నారు. పెద్ద సినిమాగా చేయటం ఉప్పినా కూడా అలాగే పాయింట్, మంచి పాయింట్, కొత్త పాయింట్ గానే ఎంచుకున్నారు. దాన్ని మంచి సినిమాగా బిల్డ్ చేయగలిగారు. ఆ ఆ తర్వాత మన పెద్ది విషయానికి వస్తే ఆయనకి రెండో సినిమానే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ గారు కథానాయకుడిగా చేయటం అనేది, ఆ అవకాశం రావడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఈయనకి ఆ పొటెన్షియల్ ఉంది అనేది మాత్రం నాకు ముందు నుంచి అనిపిస్తుంది. ఎందుకంటే ఉప్పెన సినిమా నాకు బాగా ఇష్టపడ్డాను కాబట్టి, అంటే ఆయన రచన కావచ్చు, హ్యాండ్లింగ్ టేకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఈ సినిమా విషయానికి వస్తే కూడా ఆయన చాలా బాగా చేశారు. అనుకున్న విధంగానే చాలా చక్కగా ఈ సినిమాని తీయడం జరిగింది. ఆయన అనుకున్న ప్లాట్ చాలా మంచి ప్లాట్. ఆ ప్లాట్ తీసుకుని ట్రాన్స్లేట్ చేయడం, పెద్ద హీరో సినిమా అనగానే ఫైట్ పెట్టేయటం, ఏదో డాన్స్ నంబర్స్ మరీ ఎక్కువగా తోసేయటము అలా ఏం లేకుండా, ఆ లేకపోతే ఎలివేషన్లు, అవసరం లేని ఎలివేషన్లు. కొన్ని సినిమాలకి చాలా అవసరం ఎలివేషన్లు, కానీ కొన్ని సినిమాలకి కథలో ఏది ఇమిడుతుందో అదే అవసరం. అంతకు మించి మళ్ళీ తీసుకొచ్చి 100 మందిని ఇట్లా తోసేసి, ఆ, ఏదో మామూలు జనాన్ని తీసుకొచ్చి తోసేసి అందరినీ ఒకరు నిలబడి ఎలివేట్ చేస్తూ ఉంటే ఈయన లో యాంగిల్ షాట్లు వేసేసి అంత అవసరం లేదు కొన్ని కథలకి. అలా ఈ కథకి ఆ, అంత అవసరం లేదు. ఎంత అవసరం మేరకు ఎంత ఎలివేషన్ ఇవ్వగలరో అలా అలా కాకుండా ఎలివేట్ చేయకపోతే ఆ పాత్ర, ఆ ఆ బలం ఏంటనేది మనకు అర్థం కాదు. ఒక కుస్తీ వీరుడు లేకపోతే ఒక క్రికెట్ ఆటగాడు మిగతా వాళ్ళ కాదు అతను. చాలా గొప్ప పటిమ ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడు మానసికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, చాలా గొప్ప పటిమ ఉంది అతనికి. లేకపోతే క్రికెట్, కుస్తీ, ఇంకేదో వేరే ఆటలో అన్ని ఎలా ఆడగలుగుతాడు? అన్నిట్లో ఒక మంచి ఆ ఏమంటారు ఒక వీరుడు లాగా అవుతున్నాడు అనమాట. ఒక ఔన్నత్యాన్ని సంపాదించేటువంటి ఒక పాత్రగా ఉంటుంది. ఏదైనా సాధించాలి, సాధించేయగలుగుతాం, మళ్ళీ పుడతామేంటి, ఏదైనా ఈ జన్మలో చేసేయాలి అనేటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి పాత్ర కాబట్టి, దాన్ని రకరకాల షేడ్లు రాసుకోవటము, రకరకాల లేయర్స్ ఓపెన్ అప్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని ఒక ఎయిమ్ వైపు నడిపించడం, ఒక ఆశయం వైపు నడిపించడం ఆ పాత్రని ఆ, చాలా బాగా చేశారని చెప్తాను. అది ఈ సినిమా కూడా బుచ్చిబాబు సానా గారు, హ్యాట్స్ ఆఫ్ బుచ్చిబాబు సానా గారు. మనం స్టోరీలోకి వెళ్ళే ముందు ఆ, నువ్వు అన్నావు ఉప్పెనలో క్లైమాక్స్ సీన్ ఆ ఒక్క మాటతోటి చెప్పేశారని. అది బహుశా మన ప్రేక్షకులకి కూడా మనం ఒకసారి దాన్ని ఉటంకిస్తే బాగుంటుందేమో. అసలు ఏమని చెప్పి ఆ మూవీని క్లోజ్ చేశారో దాని తర్వాత మనం పెద్ద స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. తప్పకుండా అజయ్. సో ఇక్కడ హీరో హీరోయిన్ ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళ మధ్యన ఏదో ఒక సంభాషణ జరుగుతుంది. చివరి సన్నివేశం సినిమాకి. ఆ అందులో అక్కడ ఒక
విగ్రహం వస్తుంది. విగ్రహం ఒకటుంటుంది. శివుడి విగ్రహం. ఆ విగ్రహానికి ఒక బహుశా చెయ్యి ఒకటుండదు. సో, చెయ్యి విరిగి పడిపోయి ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహం అనుకుంటా. మనం వినాయకుడి విగ్రహాలు పెడతాం గదా! అలాంటిది. ఆ విగ్రహానికి అక్కడ దగ్గరకొచ్చి ఒక తాత, మనవరాలు వచ్చి అక్కడ దండం పెట్టుకుంటారు. ఆయన ఈశ్వరా నీకు నువ్వే మాకున్నావు అన్నట్టుగా ఏదో దండం పెట్టుకుంటారనమాట. దండం పెట్టుకొని ప్రార్థించుకుంటే అప్పుడు పక్కనున్నటువంటి మనవరాలు ఒక ప్రశ్న వేస్తుంది ఆయన్ని. తాత ఆయనకి ఒక చేయి లేదు గదా! ఈ విగ్రహానికి. మరి దేవుడవుతాడా? దేవుడేనా ఆయన కూడా అంటే, అప్పుడు ఆ ముసలాయన, ఆ తాత పాత్రలో ఉన్న వ్యక్తి చెప్తాడు, "ప్రేమకి, దైవత్వానికి అంగవైకల్యం అనేది ఉండదు" అనే ఒక డైలాగ్ చెప్తారనమాట. సినిమా పాయింట్ అదే. మనకి మన 'బేబమ్మ' తీసుకుంటే ఒక చిన్న పాత్ర అంటే మనకి కొంతమందికి నిబ్బి పాత్ర అనిపిస్తుంది గదా! ఖచ్చితంగా అది నిబ్బి పాత్రే. సినిమా మొత్తం చూసుకుంటే నిబ్బి అని మనం ఏదైతే సోషల్ మీడియాలో ఎక్కువ వింటుంటామో ఇప్పుడు, ఆ నిబ్బి పాత్రే అనుకోవచ్చు దాన్ని. కానీ ఆమె మానసికంగా ఆమెకున్నటువంటి ఔన్నత్యం నిజంగా మన నిజ నిజ జీవితంలో చూసే నిబ్బీలకి చాలా మందికుండదు. కానీ వాళ్ళేదో గొప్పవాళ్ళన్నట్టుగా చాలా మందిలో ఉంటారు. కానీ ఆ పాత్ర వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆమె చేసిన పనులు ఏవో బ్రష్ ఇచ్చి, నా బ్రష్ ఇది నేను వాడే బ్రష్ నువ్వు గూడా దీంతోనే పళ్ళు తోముకోవాలి. అంటే ఆ నిబ్బి చేష్టలు ఏవో కొన్ని చేసింది గానీ ఆ సినిమాలో బేబమ్మ పాత్ర. కానీ ఆమె వ్యక్తిత్వం చాలా ఉన్నతమైందని మాత్రం ఆ సన్నివేశాలతో కథనంతో ఆయన నిరూపించడానికి ప్రయత్నం చేశారు. దానికి తగ్గట్టుగానే ఆ చివరి సన్నివేశం కూడా ఆయన రూపొందించడం జరిగింది. అంటే ప్రేమకి అర్థం మారిపోయిన ఈ రోజుల్లో దాన్ని అర్థం చేసుకోవటం చాలా మందికి కష్టం. అందుకని వాళ్ళు ఆహ్, జరిగిన ఆహ్, ఆ ఒక్క సీను, ఆ కట్టో ఏదో దాని గురించి మాట్లాడతారు తప్ప, ఇయన్నీ అర్థం చేసుకునే అంత ఆ! విఘ్నత అందరికి ఉండకపోవచ్చు గదా! సరేలే. ఇంక మనం పెద్ద స్టోరీలోకెళ్ళిపోదాం. స్టార్ట్ చేయాలంటే జనరల్‌గా ఈ పాయింట్ బుచ్చిబాబు గారు చాలా ఇంటర్‌వ్యూస్‌లో గూడా చెప్పారేంటంటే, మూవీలో ప్రతి క్యారెక్టరు ఒక గుర్తింపు కోసం అడుగులు ముందుకేస్తూ ఉంటది అనేది ఆయన చాలా ఇంటర్‌వ్యూస్‌లో గూడా చెప్పారు. అలానే మనం సినిమాలో చూసిన ప్రతి క్యారెక్టర్‌లో గూడా అది కనిపిస్తూ ఉంటది. అంటే అప్పలసూరి గావచ్చు, పెద్ది గావచ్చు మెయిన్ క్యారెక్టర్ లేదంటే అచ్చి అమ్మ గావచ్చు, ఎవరైనా గాని వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుర్తింపు కోసం ముందుకెళ్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే, ఆ గుర్తింపు ఎంత గొప్పది అనేది వేరీ అవుతుంది. ఎంత గొప్ప గుర్తింపు కోసం ఒక్కొక్కరు అడుగులు ముందుకేస్తున్నారు అనేది మారుతుంది తప్ప, క్యారెక్టర్స్ అన్నీ గుర్తింపు కోసమే అడుగులు ముందుకేస్తూ ఉంటాయి. అవును అజయ్. ఖచ్చితంగా. ఇక్కడ మనం గుర్తింపు కోసం అనేది ప్రతి మనిషి యొక్క ఆ జిజ్ఞాస అతనికుండేటువంటి ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలో ఉండేటువంటి విషయం ఏంటంటే తనకు గుర్తింపు కావాలి అని. ఒక్కొక్క మనిషి మా నేనుండే ప్రాంతానికి గుర్తింపు కావాలంటాడు. ఇంకొక వ్యక్తి నా కుటుంబానికి గుర్తింపు కావాలంటాడు. ఇంకో వ్యక్తి మా ఊరికి మొత్తానికి గుర్తింపు కావాలంటారు. ఇంకొకరు మా జిల్లాకు గుర్తింపు కావాలంటారు. ఇంకో రాష్ట్రానికంటారు. ఇంకో దేశానికంటారు. ఇలా గుర్తింపు కోసం మనం దైనందినం ఏదో ఒక రూపేణ పోటీ పడుతూనే ఉంటాము. దాని గురించి పోరాడుతూనే ఉంటాం. కానీ కొన్ని కొన్ని చిన్నవి ఏదో రూపాయల దగ్గర ఆగిపోతాయి కొన్ని. కొన్ని జీవితం మొత్తం పెట్టైనా ఈ గుర్తింపు సాధించాల్సిందేరా అనిపించేలా ఉంటాయి. అలాగా స్థాయి భేదాలుంటాయి అంతే. అంతేకాని గుర్తింపు కోసం పాటుపడడం అనేది కేవలం మనం ఏదో పెద్ది పాత్రతోనో, అప్పలసూరి పాత్రతోనో చూసాము. మామూలు నిజ జీవితంలో లేదు అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్క జీవితంలోనూ ఈ గుర్తింపు కోసం చేసేటువంటి పోరాటం అనేది ఉండే తీరుతుంది. ఉదాహరణకి తీసుకుంటే మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కూడా గుర్తింపు కారణంగానే కదా! వాళ్ళు గుర్తింపు కావాలని ప్రజలు కోరుకోవడం వల్ల మా తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ భాషకి, తెలంగాణ ఆహ్, రాజ్యానికి ఖచ్చితంగా ఒక గుర్తింపు రావాలి. ఒక రాష్ట్రంగా మేము ప్రత్యేకంగా ఉంటే అప్పుడు మాకు గుర్తింపొస్తుందన్న వాళ్ళ పోరాటమే వాళ్ళకి రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. ఇలాగా వాళ్ళ పరిధిలో అందరూ కూడా గుర్తింపు కోసం పోరాడిన వాళ్ళు ఏదో ఒక సమయంలో. ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ తీసుకుంటే గుర్తింపు కోసం పోరాడడం అనేది లేకపోతే గుర్తింపు కోసం
కొంచెం ఉవ్విళ్ళూరడం అనేది నా జీవితంలో కూడా నేను అనుభవించినటువంటి ఒక చిన్న విషయం చెప్తాను. మా ఊరు నీకు తెలుసు, వెంగళాపురం నువ్వు కూడా వచ్చావు. ఇక్కడ మా ఊరు చాలా చిన్నది కావడంతో ఇంచుమించుగా 70 ఇళ్ళు ఉంటాయేమో, అంతకుమించి ఎక్కువ ఉండవు. ఆ 70 ఇళ్లకు ఒక గ్రామం ఇది అని చెప్పి ప్రభుత్వ గుర్తింపు లేదు. మా గ్రామానికి పక్కన ఉన్నటువంటి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మంగళంపాడు అనే గ్రామం, అంటే మన ఆత్రేయ గారు ఉన్నటువంటి ఊరు అనమాట. ఆయన పుట్టిన ఊరు అని చెప్తారు. ఆ ఊరికి, ఆ ఊరి పంచాయతీగా, ఆ ఊరి పంచాయతీలో ఒక చిన్న గ్రామంగానో లేకపోతే చిన్న ప్రాంతంగానో మా ఊరికి గుర్తింపు ఉంది తప్ప, ప్రత్యేకంగా మా ఊరు వెంగళాపురం ఒక గ్రామం అని గుర్తింపు అయితే లేదు. ఈ చుట్టుపక్కల కొన్ని ఊళ్ళకైతే తెలుసు వెంగళాపురం గ్రామం ఇక్కడ ఉందని. అది దాటితే బయటికి వెళ్తే వెంగళాపురం గ్రామం ఎక్కడంటే ఎవరికి తెలియదు అనమాట. మంగళంపాడు అంటే తెలుసు, ఇలుపూరు తెలుసు. అలా ఉంటుంది కాబట్టి ఆ నాకు ఎప్పుడు అనిపించేది, ఈ గ్రామానికి కూడా గుర్తింపు ఉంటే బాగుంటుందేమో. మనమంతా కూడా ఒక ఊరిగానే ఉంటున్నాం, వేరే ఊరితో మనకేం అంత పూర్తి సంబంధాలు అయితే లేవు. ఇక్కడ జనాభా అందరూ ఉన్నారు, ఇక్కడ కావలసిన ఆ వనరులు అన్నీ ఉన్నాయి, ట్యాంక్ ఉంది, బడి ఉంది, అవి ఇవి ఉన్నాయి. కానీ ఆ గుర్తింపు అనేది కొంచెం కొరవడిందని మాత్రం అనిపించేది. ఆ దా ఆ బాధ అనేది నాకు కాస్త ఉందన్నమాట. బస్సు స్టేజ్ కూడా, బస్సు ఎక్కినప్పుడు కూడా టికెట్ మంగళంపాడు టికెట్ ఇస్తారు వెంగళాపురం అంటే, అంతేగాని వెంగళాపురం అని టికెట్ మీద కూడా రాదనమాట. ఏదైనా వెబ్సైట్ లో ఫిల్ చేస్తుంటే అడ్రస్ వెంగళాపురం ఉండదు. ఆ గుర్తింపులు ఏమి కాస్త బాధించిన విషయం అయితే నిజమే. అది చిన్న స్థాయిలో, అది చాలా ఎక్కువేం కాదు, కానీ అది చాలా ఎక్కువ స్థాయిలో, పెద్ద స్థాయిలో ఉంది అని ఆలోచిస్తే అదే మన పెద్దిగాడి బాధ. గుర్తింపు కోసం ఆయన పడినటువంటి పాటు, అంతకంటే ఇంకా ఎక్కువగా పాటు పడింది అప్పల సూరి. ఎంత గొప్ప పాత్ర రాశారు బుచ్చిబాబు గారు, అప్పల సూరి పాత్ర. అవును. ఈ పాత్ర ముఖ్యంగా జగపతి బాబు గారు, అంటే ప్రేక్షకులు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నేను అంతగా ఫాలో అవ్వలేదు పెద్ద మూవీ, అంటే టీజర్ గాని, వాళ్ళు రిలీజ్ చేసే పోస్టర్స్ గాని ఇదంతా. నేను థియేటర్‌లో కూర్చొని అప్పల సూరి గారి పాత్ర వచ్చింది. ఆయన స్క్రీన్ మీద కనిపించాక మా బావగారు పక్కన కూర్చుంటే ఆయన చెప్పారనమాట, ఆయన జగపతి బాబు అని. అప్పటిదాకా అంటే ఆ మేకప్ గావచ్చు, అంటే మనం మర్చిపోయాం, మేకప్ ఆర్టిస్టులు కూడా చాలా, చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. ఆ పాత్రలో జగపతి బాబు గారు కూడా అంతే గొప్పగా ఒదిగిపోయారు. ఎక్కడ కూడా జగపతి బాబు గారు ఎక్కడ కనిపించలేదు. ఆ అప్పల సూరి పడే బాధ, ఆయన పెయిన్, ఆ ఊరికి ఒక గుర్తింపు రావాలి. మనం గూడా భారతదేశంలో ఒక భాగమే అని అందరికీ తెలియాలి అనే తపనని చాలా బాగా చూపించారు జగపతి బాబు గారు. అంటే ప్రతి సీన్‌లో, అంటే ఇక మనం అన్‌ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తాం కమింగ్ అంటే నెక్స్ట్ వీడియోలో. కానీ ఆ పాత్ర నువ్వు చెప్పినట్టు మొదటిగా ఆ గుర్తింపు కోసం ముందడుగేసి అప్పల్ సూరి అనే క్యారెక్టర్ అసలు ఎంత వరకైనా వెళ్ళాలి అనే ఆ దృఢ సంకల్పంతో ఉండి, అది డిజైన్ చేసి రాసిన బుచ్చిబాబు గారు, అలానే ఆ పాత్ర వేసిన జగపతి బాబు గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అవును అజయ్. ఈ సినిమా కథ గురించి వస్తే, అంటే కథ నడక ఎలా జరిగింది, ఈ సినిమా చూస్తున్నంత సేపు నా అనుభూతి ఏంటి అని చెప్పాల్సి వస్తే, మొదట ఆ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్స్ ఇవ్వబడ్డాయి, చాలా బాగా అనిపించింది. మంచి మ్యూజిక్ కావచ్చు, అదంతా కూడా బాగుండింది. తర్వాత ఈ ముఖ్యంగా చెప్పాలి, మొదట్లోనే ఈ క్రీడా రంగానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరుగుతుంది. బొమ్మని రాణి గారు కావచ్చు, అలాగే టిను ఆనంద్ కావచ్చు, ఆయన కూడా చాలా బాగా తెలిసిన వ్యక్తే మనందరికి. అంజీ సినిమాలో ముసలాయన పాత్ర ఉంటుంది కాబట్టి, ఆ వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు, ఇంకా వేరే సభ్యులు కూడా ఉన్నప్పుడు, టిను ఆనంద్ అంటే స్పోర్ట్స్ మినిస్టర్ అనుకుంటాను, ఆ పాత్ర చెప్పడం, ఒక డైలాగ్ చెప్తుంది, మెడల్స్ టాలీలో భారతదేశం, ఇండియా పేరు చూడాలంటే తల దించుకోవాల్సి వస్తుంది అని. ఇది ఒక రకంగా అది డబుల్ సైడెడ్, టూ సైడెడ్ డైలాగ్ లాగా ఉంటుంది. అంటే నేరుగా చూస్తే ఓకే, ఈ టేబుల్లో మన ఇండియా పేరు చూసుకోవాల్సి వస్తే కింద ఉంది కాబట్టి తలంచుకోవాల్సి వస్తుంది అని. అలాగే
అది చాలా తక్కువ మెడల్స్ సాధించింది, అట్టడుగునుంది కాబట్టి తలదించుకునే పరిస్థితి అని చెప్పడం కూడా నర్మగర్భంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి రచన ఇది కొద్ది రోజులుగా మిస్ అవుతున్నామేమో అనిపిస్తుందనమాట సినిమాల్లో. మన సాయి మాధవ్ గారు ఇలాంటి వాళ్ళు రాశారు. దర్శకులయ్యి ఆహ్, రచన చేసిన దర్శకులు, అలాగే రచయిత, మాటల రచయిత కూడా వాళ్ళే అయిన వాళ్ళు మనకి కొంతమంది కనిపిస్తారు. అందులో కొరటాల శివ గారి ఆహ్, రచన నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా డైలాగులు రాసే విధానం. చాలా చిన్న డైలాగులు రాసి, చాలా ఎక్కువ గుంభనంగా ఉంటాయన్నమాట ఆ డైలాగులు, ఆ మాటలు. బుర్రా సాయి మాధవ్ గారు కావచ్చు, ఈ జనరేషన్‌లో అంటే ఈ ఈ మధ్య కాలంలో ఉన్న వాళ్ళలో. అవసరాల శ్రీనివాస్ గారు కావచ్చు, ఆయన విట్టి డైలాగ్స్ ఎక్కువ రాస్తుంటారు. సో, అదే విధంగా ఈ సినిమాలో కొంచెం అది చాలా బాగా వచ్చిందని నాకనిపించింది. ఆ డైలాగ్ రైటింగ్ కావచ్చు. సో, ఆ సీన్‌లో ఎవరు మన అంటే ఎక్కడ మన దేశంలో టాలెంట్ ఉంది క్రీడలకు సంబంధించి అనేది మీరే వెళ్లి వెతకండి. వెళ్లి వెతికి ఎలాగైనా నాకు ఒక మంచి స్పోర్ట్స్ పీపుల్‌ని, స్పోర్ట్స్ స్క్వాడ్‌ని నాకు తీసుకురావాలన్నట్టుగా ఆయన చెప్పటము, స్పోర్ట్స్ మినిస్టరు. దానికి తగ్గటువంటి ఒక ఆఫీసరు బయలుదేరటం అక్కడి నుంచి ఒక చిన్న ఏమంటారు? ఆహ్, ఆయన అంత సుముఖంగా ఉండడు. ఏంటి ఊర్లలో వెళ్లి వెతకాలా నేనిప్పుడు అన్నట్టుగా వెళ్తాడు. వెళ్తూ ఉంటే అక్కడెళ్లి ఒక గ్రౌండ్ దగ్గరికెళ్ళి అక్కడ ఏదో సెలక్షన్స్, స్పోర్ట్స్ సెలక్షన్స్ ఏవో జరుగుతుండడం చూసి, ఓకే. మనలాంటి దగ్గర ఏది చూద్దాం అటు పోనీ అంటే, అటెళ్ళి చూస్తే అక్కడ సెలక్షన్స్ జరుగుతుండటం. ఆ సెలక్షన్స్ జరుగుతున్నప్పుడు కొందరు నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అంటే పెద్ది అనటము. తర్వాత నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అంటే పెద్ది అనటము. ఈ సార్ ఈ డైలాగ్ పెద్ది ఆ! సార్. పెద్ది సార్. ఆ! ఆ! ఫేవరెట్ రెజ్లర్ కుస్తీ వీరుడెవరు అంటే పెద్ది అనటము. అన్నిటికి ఒకే పేరు వినిపించడంతో ఈయన ఏంటది? ఎవరో తెలుసుకోవాలి ఇతని గురించని. అంటే అది క్యూరియాసిటీ బిల్డ్ చేయటం. అంటే ఆ వ్యక్తిలో. మనలో కాకపోవచ్చు గానీ, ఆ వ్యక్తిలో. ఓహ్! ఓకే. ఈయన డైరెక్ట్‌గా ఎళ్లి "ఓయ్! పెద్ది అంటే ఎవరిక్కడ?" అని అడిగితే బావుండదు. సో, దానికి బదులు కొంచెం ఒక బిల్డప్ క్రియేట్ చేయటం అక్కడ. బిల్డప్ క్రియేట్ చేసి, ఆ తరువాత అతని గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఇతనిలో కలగడము, ఆ తరువాత అక్కడ పనిచేసే ఒక వ్యక్తి ఇతని కుతూహలాన్ని గమనించి సారో పెద్ది అంటే మా వాళ్ళకి గుళ్ళో దేవుడు కాదు సారో, గ్రౌండ్‌లో దేవుడో అనటము. ఆ! ఇలాంటి ఆహ్, చిన్న ఎలివేషన్ డైలాగ్ అనుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ఆయన కథని ప్రారంభించటం గావచ్చు. చాలా బాగా మొదలుపెట్టారు. ఎత్తుగడ బావుంది సినిమాకి. ఆహ్, అవును కళ్యాణ్. ప్లస్ నువ్విప్పుడన్నట్టు ఆ ఎలివేషన్ చిన్న ఎలివేషన్ అన్నావు గదా! ఆ మొమెంట్స్‌లో గూడా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ వినసొంపుగుంది. అంటే దడ 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 ఏదో కొట్టేసి, ఓహ్! పెద్ది అనంగానే పేరు పడంగానే ఏవో పెద్ద సౌండ్ బాక్సులు పగిలిపోయేలాగా అదేం లేకుండా చూసే ఆడియన్స్‌కి కంఫర్టబుల్‌గా, ప్రశాంతంగా అనిపించేలాగా మళ్ళొకసారి ఇక్కడ ఏఆర్ రెహమాన్ గారిని గుర్తు చేసుకోవాలనిపించింది. సో, అవును. నిజమే. ఆ ఎలివేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఆయనకసలు ఈ పెద్ది అంటే ఎవరో తెలుసుకోవాలనుకోవడం. ఇంగా దాని తర్వాత అవి అక్కడ పనిచేసే అతను స్టోరీని మెల్లమెల్లగా పెద్ది స్టోరీని రివీల్ చేయటం. యాస్ ఎ క్రికెటర్‌గా ఆట కూలీగా వేలం పాట పాడతారు అనేది చూపిచ్చారు. ఈ ఈ మొమెంట్‌లో ఆ డైరెక్టర్ అంటే ఏం చెప్పదలుచుకున్నారనిపించిందంటే, మనిషిలా గుర్తించట్లేదు అక్కడ ఆయన్ని. బట్ దెన్ ఆ ఆట కూలీగా పెద్ది క్యారెక్టర్‌ని వేలం పాట పాడుకోవటం. అంటే 'పెద్ది' మూవీలో ఫస్ట్ గేమ్ ఏంటి క్రికెట్ యాస్ ఎ క్రికెటర్. 'పెద్ది' యాస్ ఎ క్రికెటర్‌గా చూపిచ్చే విధానం. అలా స్టోరీ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. అవును అజయ్. క్రికెట్‌కి సంబంధించిన షాట్స్ కూడా చాలా బాగా చేశారు. నువ్వన్నట్టుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు. ఆ తర్వాత 'రామ్ బుచ్చి' పాత్ర, అలాగే ఆ తర్వాత అతను అపోనెంట్‌గా ఎవరో చేశారు. ఆయనెవరో నాకు తెలీదు. కానీ ఆయన కూడా నటన బావుండింది. నాకైతే నచ్చింది. 'రామ్ బుజ్జి' 'మిర్జాపూర్' సీరీస్ అనుకుంటాను. దాని ద్వారా పరిచయమైనటువంటి ఎవరు 'మున్నా భయ్య' అంటారు. ఆయన పేరు దివ్యేందు అనుకుంటా. దివ్యేందు శర్మ. సో, అతను ఆ పాత్రలో చాలా బాగా చేశాడు. అంటే సరిపోయాడు. ఆ పాత్రకి సరిపోయాడనిపించింది. ఆహ్, తరువాత
దాంట్లోనే క్రికెట్ మ్యాచ్‌లోనే మనకి ఆహ్, ఎవరో ఒకతను పేరేంటి 'తలారి ఆంబ్రోస్' ఇలాగేదో ఉంటుంది పేరు. 'తలారి ఆంబ్రోస్' అనుకుంటా. ఫాస్ట్ బౌలర్ హ్మ్. అలాగొచ్చాడు. అవును. వచ్చి అందరికి గాయాలు చేస్తుంటాడు. అప్పుడు పెద్ది అతన్ని ఎదుర్కొని మంచి సిక్సర్లు కొట్టడం గాని, సో, చేశారు. ఇంట్రడక్షన్ షాట్ అనొచ్చు. ఇంట్రడక్షన్ సీన్ అనొచ్చు. అందులో నాకు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించిందేంటంటే, ఆహ్, అక్కడొచ్చేటువంటి ఒక ఇంగ్లీష్ ర్యాప్‌తో వచ్చేటువంటి లిరిక్స్. సో, మొదట 'రామ్ చరణ్' గారు లేకపోతే 'పెద్ది' పాత్ర స్క్రీన్ మీద కనిపించినప్పుడు, ఇప్పుడొచ్చినటువంటి పాత్ర అంతా బావుంది. చాలా బావుంది. వినడానికి బావుందది. ఇంగ్లీష్‌లో వచ్చేటువంటి ఒక ర్యాప్. కానీ ఆ కథా నేపథ్యానికి ఇది కొంచెం డైవర్ట్ అయినట్టు అనిపిస్తదేమో, మిస్ మ్యాచ్ ఉంటదేమో కాస్త అనిపించింది అంతే. అదేం పెద్ద విషయమేం కాదు గానీ, చిన్న విషయం. ఆహ్, ఒక అది కాకుండా ఏదైనా మామూలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కావచ్చు, ఇంకేదైనా తెలుగు ర్యాప్ లాగైనా పెట్టినా కొంత బావుండేది. ఇంగ్లీష్ ర్యాప్ అనేసరికి కొంచెం డిస్కనెక్ట్ అయి ఉంటుందేమో. ఆయన కారణాలు ఆయనకున్నాయి. ఆయన చెప్పారు. బ్రెజిల్‌లోనో లేకపోతే వేరే దేశంలోనో కూర్చొని చూసే వాళ్ళకి ఆ కనెక్ట్ ఉండాలి గదా! అందుకని మొదట్లోనే ఆ పాత్రకు కనెక్ట్ అయ్యేలాగా నేను అది వినియోగించడం జరిగింది. అలా ఇంగ్లీష్ ర్యాప్ చేసి పెట్టాను అని జెప్పేసి అన్నారాయన. బహుశా ఒక ఒక రకంగా అది సరైందే కావచ్చు కానీ, ఆహ్, మొత్తం సినిమాగా అంటే తర్వాత కాలంలో గూడా సినిమా జూసుకుంటే ఇలాంటివి లేకుండా సీన్‌లు కావచ్చు, సన్నివేశాలు లేకపోతే ఇంకేదన్నా మ్యూజిక్ బిట్స్ కావచ్చు ఇలాంటివుంటే కొంచెం ఏదో ఎబ్బెట్టుగా ఉందే. ఇదొక్కటే కొంచెం ఎబ్బెట్టుగా ఉందే అన్నట్టుగా అనిపిస్తుంది. అది వదిలేయొచ్చు అదేం పెద్ద విషయమేం కాదు. ఆ తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి బెల్లం ఫ్యాక్టరీలో ఉండేటువంటి సీన్‌లు కావచ్చు, చూడడానికి అనిపించింది. అంటే బెల్లం ఫ్యాక్టరీ అవన్నీ మనం పెద్దగా చూసినవి కాదు. నేనైతే మా ఏరియాలో పెద్దగా ఎక్కువ చూడలేదు. నేనున్న ప్రాంతంలో. ఈ బెల్లం తయారీ అనేది పెద్దగా ఉండదు. అనకాపల్లి, విజయనగరం ఆ వైపు ఎక్కువుంటుందనుకుంటాను. ఆ వైపు ఈ బెల్లం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక కూలీ, అతను ఆట కూలీగా క్రికెట్ ఆట కోసమే ప్రత్యేకంగా విజయనగరం దగ్గరలోకి ఎక్కడికో వెళ్ళి, మళ్ళీ ఆట అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగొచ్చి బెల్లం తయారీ దగ్గర పనిచేయటం గాని, చూపించారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కూలీలెవరైతే ఉన్నారో, వాళ్ళ వాళ్ళ బాధని చూపెట్టటం. వాళ్ళెలాంటి వివక్షకు గురవుతున్నారు అనేది చూపెట్టడం గూడా ఆ సీన్‌లో జరుగుతుందక్కడ. మనకి ఈ కొండ కింద ఊరు అని చెప్పడం. అంటే వీళ్ళున్న ఊరికి అంటే కూరమయ్య క్యారెక్టర్ బొమ్మన ఇరానీ పాత్ర ఆఫీసర్ పాత్ర ఏదైతే ఉందో అతనికి ఈ కథనంతా కూడా అతను నరేట్ చేస్తున్నాడు కాబట్టి, కథను చెప్తున్నాడు. పెద్ది కథ ఇదయ్యా అని చెప్పి. ఆ పెద్ది కథలో ఈ చెప్పే అతను కూడా పాత్ ఒక పాత్ర. ఎందుకంటే ఆ పెద్దిది ఏ ఊరో ఆ ఊరికి సంబంధించిన వ్యక్తి కూరమయ్య. ఆ కూరమయ్య ఆహ్, పాత్ర ఆ సినిమాలో ఉన్నప్పుడు ఆహ్, ఆ బెల్లం ఫ్యాక్టరీ దగ్గర పనిచేసే పాత్రలో ఈయన కూడా ఒకడనమాట. అలాగే వేరే పాత్ర ఆహ్, అతను నాకు తెలీదు. కన్నడ యాక్టర్ ఎవరో అతను చేశారు. ఆయన పేరు తెలీదు. హ్మ్. ఆయన ఇలాగే ఇంకా కొంతమంది కొండ కింద ఊరయ్యా మాది. మమ్మల్ని మనుషుల్లాగా కూడా చూడరు వాళ్ళు. లేకపోతే విజయనగరంలో ఉన్న వాళ్ళకి సమానంగా చూడరు. మిగతా వాళ్ళతో సమానంగా చూడరు. వాళ్ళకి కూలీ కొంతిస్తే మాకు చాలా తక్కువిస్తారు అందులో. మూడో వంతో లేకపోతే నాలుగో వంతో ఇస్తారు. వాళ్ళకి మీకు పోటీ వాళ్ళతో మీరు సమానమేంట్రా అని అడగడం గాని, కష్టమంతా సమానంగానే చేస్తారు. బహుశా వీళ్ళే కాస్త ఎక్కువ చేస్తారో, బహుశా సమానంగా చేస్తారనే అనుకుందాం. సమాన కష్టం చేస్తున్నప్పుడు, ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు, దానికి మళ్ళీ కూలీ తక్కువివ్వడం, కొండ కింద ఊరు కదా మీది అని, ఆ వివక్ష చూపెట్టడం అనేది చాలా బాధాకరం. అలాంటి సీన్ ఎక్కడో ఒకటుంటుంది. దాంతో రివీల్ అవుతుంది. అంటే ఈళ్ళకేదో కష్టం ఉంది అనేది అర్థమవుతుంది. అంటే ఆహ్, ఏమంటారు బిల్డప్. సో, మెయిన్ ప్లాట్‌కి బిల్డప్ ఇక్కడ స్టార్ట్ అవుతుందనమాట. ఏంటి మనం బిల్డప్, పే ఆఫ్ అంటాం గదా! ఆ రూపంలో ఇక్కడ ఈ సీన్‌లో ఏం కష్టం అసలు వాళ్ళకి? ఇదేదో కొండ కింద ఊరంట. ఆ ఊరికి పేరు గూడా లేదంట. అందులో ఉన్న జనాలకి ఆహ్, అంత గుర్తింపు లేదు. వివక్షకు గురవుతున్నారు అనేది మాత్రం ఆ సీన్‌లోనే మనకి ఓపెన్ చేశారనమాట దర్శకులు. అవును కళ్యాణి. అగైన్ గోయింగ్ బ్యాక్ టు ది మెయిన్ పాయింట్ గుర్తింపు. అంటే గుర్తింపు లేదు ఈళ్ళకి ఏదో కొండ కింద ఊరోళ్ళు తక్కువ ఏదో ఒకటి ఇచ్చి చేసేయాలిరా
అన్నట్టు చూయించారు తప్ప, వాళ్ళకి ఒక ప్రాపర్ రికగ్నిషన్ ఉన్నట్టు ఏమనిపించదు నువ్వు చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ బట్టి.